నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన పంచారామ క్షేత్రం సోమారామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉప్పులూరి చంద్రశేఖర్ నియామకంపై జిల్లా రజక సంఘాల నాయకులు హర్షం. కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా భీమవరంలో అభిమానులు సేవా కార్యక్రమాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచారామ క్షేత్రమైన భీమవరం గురుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ చెప్పారు. శనివారం జ్వాలాతోరణం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించగా ఆలయ ఈవో డి కృష్ణంరాజు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందించారు. చాలా విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం విశేషం. తెల్లవారుజామున 3ంటికి ఆలయం తెరిచి భక్తుల దర్శనం స్వామి అభిషేకానంతరం భక్తుల దర్శనం ఏర్పాటు చేశాము. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ కొత్తగా పెళ్ళైన వివాహమైన అమ్మాయి స్వామివారికి బూడిద గుమ్మడికాయ పువ్వు పండు కాయ స్వయం భాగం ఇచ్చి స్వామివారికి మొక్కు తెచ్చుకుంటే సాయంత్రము అలాగే సంతానం కలగాలని సౌభాగ్యం కోసం కార్తీక పౌర్ణమి పున్నమి నోములు చేసుకుంటారు. అలాగే కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రం రేపు వచ్చింది శనివారం. ఇక్కడ కృత్తికా నక్షత్రం స్వామివారికి విశేషం. కుమారస్వామి నక్షత్రం రేపు, జ్వాలాతోరణం రేపు, తెల్లవారుజామున స్వామివారి మహన్య రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 5 పంచారామాలు కూడా కార్తీక పౌర్ణమి ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. ఇది తారకాసు తపస్సుని పొందిన శివలింగము. తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదినప్పుడు లింగం పడి 5 భాగాలయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకుడు రామ ప్రతిష్ట, దక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. మన ఏదైతే కూడా కోరికలు నెరవేరుతాయి. ఈ కార్తీక మాసం నెలలారు అన్నదానం జరుగుతుంది. అలాగే నెలలారు కూడా లక్ష్మీపతి పూజ, కుంకుమ పూజ, రుద్రహోమం పూజా కార్యక్రమం జరుగుతాయి. ఇక్కడ స్వామివారి అమ్మవారు అన్నపూర్ణాదేవి విశేషం. క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. ఈ ఆలయంలో వివాహాలు జరుగుతాయి. అలాగే బారసాల అన్నప్రసన్న నామకరణం అక్షాభ్యాసం ఉపనయన వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైతే కూడా కోరిక నెరవేరుస్తారో చాలా విశేషమైన రోజు వేళ కార్తీక పౌర్ణమి. మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్త పరచుకోండి. 2 వీలర్స్ పార్కింగ్ ఇక్కడ లేదండి, చెరువు అవతల ఉంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉప్పులూరి చంద్రశేఖర్ నియామకంపై జిల్లా రజక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డైరెక్టర్ గా నియమితులైన చంద్రశేఖర్ రజక సంఘాల నాయకులతో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో కష్టించి పనిచేసిన వారికి తగిన గుర్తింపు వస్తుందనేందుకు నిదర్శనం అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిడి తాతాజీ, రజక కార్పొరేషన్ డైరెక్టర్
ఉప్పులూరి చంద్రశేఖర్లకు లభించిన పదవులే నిదర్శనమని అన్నారు. పదవులు తీసుకున్న వారు అలంకారానికి కాకుండా పదవికి తగిన న్యాయం చేకూర్చాలన్నారు. చంద్రశేఖర్ సామాన్య కార్యకర్త స్థాయి నుండి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శిగా, ఐటీడీపీ జిల్లా అధ్యక్షునిగా అంకుటిత దీక్షతో పనిచేసినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తగిన గుర్తింపునిచ్చారని తెలియజేశారు. పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గుడూరి సుబ్బారావు మాట్లాడుతూ భీమవరం పట్టణం 37వ వార్డు టీడీపీ కార్యదర్శి పదవి నుండి అంచెలంచెలుగా పదవులు నిర్వహిస్తూ రాష్ట్ర డైరెక్టర్ పదవి నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. రజక సంఘ అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, నేదునూరి గంగాధర్ తిలక్లు మాట్లాడుతూ ఉప్పులూరి చంద్రశేఖర్ రజక యూత్ అసోసియేషన్ 37వ వార్డు ప్రధాన కార్యదర్శి నుండి పట్టణ కన్వీనర్, అనంతరం జిల్లా కన్వీనర్ గాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక యువత అధ్యక్షునిగా, రజక సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి విశేష అనుభవం సంపాదించి రాష్ట్ర రజకుల సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడని ప్రశంసించారు. ఉప్పులూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏపీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్, ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ నూతన పదవికి తగిన విధంగా రజక సంఘాల నాయకుల సూచనలు, సలహాలతో రజకుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కోరిపల్లి శ్రీనివాస్, భీమవరం పట్టణ టీడీపీ కోశాధికారి కొల్లిపాకల దుర్గాప్రసాద్, రజక సంఘ నాయకులు దొమ్మేటి సుబ్బయ్య, చించినాడ ప్రసాద్, వజ్జిపర్తి గురుమూర్తి, పోడూరి వెంకటరమణ, మావుళ్లమ్మ, రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కంబాల జగదీష్, తలుపూరి కృష్ణ, భీమవరపు పెద్దిరాజు, చించినాడ శ్రీనివాస్, తలుపూరి బాలాజీ, పోడూరి జగపతి, పెనుగుదురు తేజ, పోడూరి నాగదుర్గ, పాలకోడేటి వెంకటేశ్వరరావు, స్థానిక రజక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన నిత్య జీవితంలో ఇక్కడున్న కమ్యూనిటీ రజక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నిజ జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఉపయోగపడే వ్యవస్థ వీళ్ళది. అంత చాలా చక్కగా పనిచేసే నాయకులు మనకున్నారు. ఈ రోజున ఆ రజక సంఘం ఏదైతే ఉందో వాళ్ళ నుంచి ఒక నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి, ఎందుకంటే నాకంటే ముందు ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నాకు తెలియనప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వార్డు ప్రెసిడెంట్గా, వార్డు సెక్రటరీగా, పార్లమెంటు సెక్రటరీగా అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకుని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ ఒక అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు మన ప్రతిపక్షాలు ఉండగా ఎలక్షన్ ముందు ఈ 5 ఏళ్ల కాలంలో చేశారు. ఆయన ప్రతి దాంట్లో కూడా ఏది చేసినా ఒక గుర్తింపు తెచ్చుకొని ఈ రోజున గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పనిచేస్తారో తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెస్తారో వాళ్ళకి తప్పనిసరిగా గుర్తించేది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కష్టపడ్డ కార్యకర్త కావచ్చు, నాయకుడిని కావచ్చు, గుర్తించి వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున మనం ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చేసి పార్టీకి ఉపయోగపడే విధంగా, పార్టీని గుర్తింపు తెచ్చే విధంగా ఈ పదవి ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. మన ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఫేస్ చేసాం, అందరికీ తెలుసు. అన్నీ కూడా ఒక్కొక్క అంచెలంచెలుగా ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు అక్కడ ఇవ్వటం, అందులో మరి నాయకులందరూ కూడా ఇప్పుడు వచ్చి చాలా చక్కగా ఆయన అభినందించడం కూడా చాలా మంచిది. మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, పాలిట్ బ్యూరో సభ్యురాలు గారైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడానికి రజక సోదరులు అందరూ వచ్చారు. ఎందుకంటే నిత్య కృషి వాళ్ళు మా ఉప్పులూరు చంద్రశేఖర్ ఆయన వార్డు సెక్రటరీగా మొదలై ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉండి అందరు ఇంచుమించి అందరి నాయకుల దగ్గర పనిచేసిన ఘనత అయింది. అలాగే మరలా టౌన్ సెక్రటరీగా ఎదిగారు. అక్కడ నుండి వారి సేవలను గుర్తించి ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన్ని ఈ రోజున రాష్ట్ర డైరెక్టర్గా, రజక డైరెక్టర్గా అందరూ అభినందించడానికి వచ్చాం. తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడితే అంత గుర్తింపు ఉంటుంది అనే దానికి నిదర్శనం శ్రీ ఉప్పులూరు చంద్రశేఖర్ గారు. ఆయన ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినందుకు గుర్తింపుగా మా భీమవరం పట్టణ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి సమక్షంలో ఉప్పులూరు చంద్రశేఖర్ గారికి
రజిక కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు మేడం గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సంఘం భీమవరం పట్టణ రజక సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా రజకులను గుర్తించి డైరెక్టర్గా రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉప్పులూరు చంద్రశేఖర్ గారిని నియమించడం మాకు అందరికీ సంతోషకరంగా ఉంది. మరి భీమవరం పట్టణం, భీమవరం నియోజకవర్గం నుండి 37వ వార్డు నుండి మరి ఒక రజక సామాన్య కార్యకర్తగా, వార్డు ప్రధాన కార్యదర్శిగా ఉండి మరి ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మరియు టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఐటీడీపీ అధ్యక్షుడిగా నాకు మరి ఎన్ని పదవులు అందజేసినటువంటి మా తల్లి సమానమైనటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, రాష్ట్ర పాలక బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, వారి ఆధ్వర్యంలో మరి అత్యుత్తమమైన రాష్ట్ర ప్రభుత్వ రజిక కార్పొరేషన్ డైరెక్టర్గా మరి నాకు అవకాశం కల్పించినటువంటి సీతారామలక్ష్మి గారికి, జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి పురంధేశ్వర్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి, పట్టణ కమిటీ, మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు కూడా ధన్యవాదాలు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు ఈ నెల 8వ తేదీ నుండి జరుగుతోంది. గురువారం అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల వద్ద ఆందోళన నిర్వహించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, పిల్లలు, మహిళలపై దాడులు అరికట్టాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించరాదని, ట్రూఅప్ ఛార్జీలు వసూలు ఆపాలని అనేక సమస్యలపై ధర్నా జరిగింది. కళారూపాల గీతాల ఆలోపనలతో కార్యకర్తలు ప్రజల డిమాండ్ల మధ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ వంట నూనె, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజల వద్ద నుండి దోచుకుని బడా కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సులువు చేసిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు, సమస్యలు గాలికి వదిలేసి ప్రజాస్వామ్యానికి విరుద్దమైన జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామనే అంశాలను ముందుకు తీసుకురావడం దారుణమని అన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ అది అమలు కాలేదని అన్నారు. రోడ్ల మరమ్మతులు లేవని, కొత్త రోడ్లు ఇప్పటికీ మొదలు పెట్టలేదని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి కళ్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో మద్యం షాపులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ సమయపాలన లేకుండా అమ్ముతున్నారని, మద్యాన్ని నియంత్రించాలని అన్నారు. సిపిఎం పట్న కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ టిట్కో ఇల్లు ఇప్పటికీ లబ్దిదారులకు పూర్తిగా ఇవ్వలేదని, ఆ సమస్య పరిష్కరించాలి అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు కె రాజా రామ్మోహన్, జుత్తిగ నరసింహమూర్తి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం, భీమవరం టౌన్, రూరల్ నుండి 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాసు బండ ధరలేమో కొండెక్కి కూర్చుంటే, 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 పెట్రోలు డీజిలేమో సెంచరీలు దాటాయి, ఏంటిని బతకాలి ధరలు మండుతుంటే, ఎలా నెట్టుకెళ్ళాలి ఇల్లు నిండుకుంటే, ఏంటిని బతకాలి ధరలు మండుతుంటే, ఎలా నెట్టుకెళ్ళాలి ఇల్లు నిండుకుంటే. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో ప్రజాపోరు కార్యక్రమానికి పిలిపించింది. ఈ నెల 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఇంటింటికి, గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో, వార్డుల్లో ప్రజా సమస్యలపై ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మేయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఈ విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణం ఆపాలి అని సిపిఎం పార్టీ ప్రజాపోరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద వందలాది మందితో ఈ రోజున మహాధర్నాని నిర్వహిస్తున్నాం.
విశాఖ ఉక్కు అమ్మటం ఆపటంతో పాటు విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేయాలని కోరుతున్నాం. ఉద్యోగుల తొలగింపు, కార్మికులకు వీఆర్ఎస్ తక్షణం ఆపాలి అని కోరుతున్నాం. ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలనుకోవటం దుర్మార్గం. ఈ ప్రయత్నాలు ఆపకపోతే కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకం పెద్ద ఎత్తున మరింత పోరాడతారు. ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వాలు 5 నెలలు దాటిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలను ఏమాత్రం కూడా తగ్గించట్లేదు. ధరలు పెరిగిపోతున్నాయి. వంట నూనెలు, పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, ఔషధాలు, ఎరువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుంది. బడా కార్పొరేట్లకి లక్షల కోట్ల రూపాయల లాభాలు వచ్చేలాగా, ఈ వ్యాపారాలు నడిచేలాగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. సామాన్యుల్ని పట్టించుకోవట్లేదు, చిన్న వ్యాపారాలని పట్టించుకోవట్లేదు, చిన్న పరిశ్రమాధిపతుల్ని పట్టించుకోవట్లేదు. కార్పొరేట్ల అనుకూల విధానాల వల్ల ఈ రోజున చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ఈ విధానాలు ఆపాలి అని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా జమిలీ ఎన్నికలకి తెరతీసింది. ఈ జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అంటే పార్లమెంటుకి, అసెంబ్లీకి, స్థానిక సంస్థలకి ఒకేసారి ఎన్నికలంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా భీమవరం కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్లోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో నివాళులర్పించే సభ, నిరుపేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. సభకు రాయప్రోలు శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించగా చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్ కుమార్ రాజులు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాల పాటు 350 చిత్రాల్లో నటించి స్కోప్ మొట్టమొదటి కలర్ సినిమాలు తీసుకొచ్చిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదయ్యని, ఎన్నో చిత్రాలకు నిర్మాతగా, నటునిగా తెలుగు సినీ పరిశ్రమకు అండగా నిలిచారని, అభిమానులుగా ఆయన విగ్రహాన్ని నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఘనత భీమవరానికే దక్కుతుందని ఘన నివాళులర్పించారు. అనంతరం 250 మంది పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకర బాబురావు, కట్టెడ్డి సత్యనారాయణ, పేరిచల లక్ష్మణవర్మ, అల్లు శ్రీనివాస్, వడుపు గోపి, సుబ్బరాజు, గంట్ల ప్రసాద్, ఉదయ్, మహేష్, రాంబాబు, బండారు సుబ్బారావు, బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి తెలుగు చిత్రాల యొక్క స్టామినా ఇదే అని నిరూపించినటువంటి గొప్ప నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత, మొత్తంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు. ఆయన ఈనాడు మనం అందరం చెప్పుకుంటున్నటువంటి పాన్ ఇండియా సినిమాలంటూ కొన్ని సినిమాలని మనం ఉదాహరణగా చెప్పుకుంటూ దీన్ని పాన్ ఇండియా సినిమాని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మరి ఈ కాలంలో ఉన్నటువంటి అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే 1971లోనే మరి ఆయన అతి చిన్న వయసులో అంటే ఆయన సినిమా రంగంలో ప్రవేశించింది 1965 అయితే 1971లోనే సుమారు 24-25 ఏళ్ల వయసులో ఆయన మోసగాళ్ళు అనే చిత్రాన్ని, ఓ కౌబాయ్ చిత్రాన్ని, భారతదేశంలో తొలి కౌబాయ్ చిత్రం, దాన్ని ఆ సినిమాని ఇక్కడ నిర్మించి పాన్ వరల్డ్గా మొత్తం 125 దేశాల్లో ప్రదర్శింపబడి ఆ రోజే తెలుగు సినిమాని మరి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి గనుడు కృష్ణ గారు. ఇటువంటి విగ్రహం మరి రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. సగర్వంగా ఆ ఖ్యాతి భీమవరంకి చెందిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, సంచలనాలకు ఆలవాలం నిలయం. ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి రమారమి ఎన్నో సంచలనాలు ఆయన సొంతం చేసుకున్నారు. అటువంటి అంతేకాక రమారమి 400 సినిమాలు దగ్గరగా ఆయన నటించారు. 3 షిఫ్ట్లో చేసినటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. నిత్యం పూజా పునరావృతం జరుగుతున్నట్టుగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ఈ కృష్ణ ఫ్యాన్స్ భీమవరం వారిని వీళ్ళందరూ చాలా మంది పాపం బ్యాచ్ ఉన్నారు. వీరందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆ రోజుల్లో కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారికి
ఆ రోజుల్లో వారికి ధీటుగా నిలబడటం అంటే అది చిన్న విషయం కాదు. వారితో సమానంగా చిత్రాలు నిర్మించి, సొంత బ్యానర్ నిర్మించి, చాలా చిత్రాల్లో నటించి, చాలా అన్ని రకాల రోల్స్ పోషించి మెప్పించి జరిగారు. దాంతోపాటు ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా రావడంతో ఇంకా ఆ విలువ కూడా కుటుంబానికి ఇంకా పెరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పడం అంటే ఇప్పుడు శ్రీరామ్ స్మృతి గారి లాగే నాకు చాలా జ్ఞాపకాలే ఉన్నాయండి. అంతటి మంచి మనిషికి ఆయన భౌతికంగా మనకు దూరమైనా సరే అభిమానుల గుండెలో చిరస్థాయిగా బ్రతికే ఉంటారండి. చరిత్రాత్మక చిత్రాల్లో చూసినట్లయితే ఫ్రీడమ్ ఫైటర్గా అల్లూరి సీతారామరాజు మర్చిపోయినటువంటిది. అది మన భీమవరం టౌన్లో నట్రా థియేటర్ ప్రారంభోత్సవం, అల్లూరి సీతారామరాజు చిత్రంతో ప్రారంభోత్సవం చేయటం నాకు ఆ రోజు నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మొట్టమొదటిగా చూసినటువంటి నట్రా థియేటర్ని అల్లూరి సీతారామరాజు సినిమా. ఈ కృష్ణ గారు చేసిన కార్యక్రమాలు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా సేవా కార్యక్రమాలు, సినీ రంగము, రాజకీయ రంగంలోనూ అనే కార్యక్రమాలు చేసి ఈ రోజుకి ఆయన లేకపోయినా సరే ఆయన అభిమాన సంఘాలు ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోనే అనేక అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘాలన్నీ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఈ రోజు ఈయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమము, అలాగే అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కృష్ణ మహేష్ బాబు అభిమానులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందరో మహానటులు చూసాం, మనం చాలా మంది చిత్రాలు చూసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు నటులు సినిమాలు చూసి ఉంటారు, కానీ ఆడి ముత్యాలు కొన్నే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ మహానటుడు కృష్ణ గారు ఒక ఆయన. మరి ఆయన సైనిక సినిమాలతో పాటు, చారిత్రక సినిమాలతో పాటు, పౌరాణిక సినిమాలతో పాటుగా అన్ని రకాల ప్రజల్ని మెప్పించి అందరినీ వినోదంతో ఆనందంతో చక్కగా మనల్ని ఆనందపరిచినటువంటి మంచి నటుల్లో ఒక నటుడుగా మరి శ్రీకృష్ణ గారిని మనం ఈరోజు గుర్తుంచుకోవాలి. సందాలు పూజ చేయడం కానీ, లేకపోతే ఎవరన్నా హెల్ప్ చేయడం కానీ ఏమీ లేవు. ఆయనే ప్రతి రూపాయి ఆయనే ఖర్చు పెట్టుకుంటారు. అలాంటి కార్యక్రమాలు చేయడంలో ఆయన తిట్ట. అటువంటి వ్యక్తి అసోసియేషన్లో నేను కూడా భాగస్వామిని అయినందుకు, అంటే చైతన్య భారతి సమక్షంలో వారి భాగస్వామి అయిన వాళ్ళ ఫ్యామిలీతో నాకు సత్య సంబంధాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి మన ఈరోజు కృష్ణ వేడుకలు, ద్వితీయ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్న కార్యక్రమంలో మన భగవాన్ గారు అన్నదమ్ములిద్దరు, భగవాన్ గారు, రాయపోల్ శ్రీనివాస్ గారు తలపెట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. సినీ ప్రపంచంలో మరి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు మరి వాళ్ళ ప్రపంచంలో నడుస్తున్న రోజుల్లో ఒక హీరో నిలబడడం అంటే చాలా కష్టం. అటువంటి రోజుల్లో ఆయన కౌబాయ్ చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు అన్ని చిత్రాల్లో కూడా నటించి సినిమాలు తీసి ఏదైతే ఒక సినిమా రంగాన్ని, ఒక ఇండస్ట్రీని ఎంతో మందికి ఉపాధి కల్పించేటువంటి సినిమా అంటే హీరో హీరోయిన్లే కాదు, నటులే కాదు, బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. వెనకాల చేసేటువంటి టెక్నీషియన్స్ ని ఆ సినిమా లాభ నష్టాలతో లేకుండా ఎక్కువ సినిమాలు తీశారు. ఈ తెలుగులోనే కాదు, హిందీ ఒక మొదటిసారి స్కోప్ సినిమా మనకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ గోపీకృష్ణరాజు, బిజినెస్ మేనేజర్ ఎన్ శ్రీనివాసరాజు, అడ్వైజర్ టీఎస్పీ వర్మలు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రిన్సిపల్ కె కృష్ణారావు, వైస్ ప్రిన్సిపల్ నసీమాలు మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో బహుమతులు అందజేసినట్టు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇలాంటి ఒక యాక్టివిటీని కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన చైర్మన్ గారు శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకంగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు ఇక్కడ లేరు, నిన్నటి వరకు వస్తారని అనుకున్నాం, కానీ ఏదో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. అయినా కూడా థ్యాంక్ యూ సార్, మాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీని ఇచ్చినందుకు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్కి డిపిఎస్కి ఏంటి సంబంధం అని కొంతమందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. డిపిఎస్ కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు 10 మందికి హెల్ప్ చేయాలి, ఆ తర్వాతే మనము అనే ఆలోచనతో ఉంటుంది. ఈ లింకు, ఈ సిమిలారిటీనే మనల్ని ఈరోజు ఇక్కడ కలిపిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గ్రేట్ ఆర్గనైజేషన్ చేసిన మేనేజ్మెంట్కి, మేడం గారికి, అంటే మీ అందరికీ తెలిసిందే. సో నెహ్రూ గారి పుట్టినరోజుని మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకున్నాము. మీరందరూ ఇదే ఎనర్జీతో ఈ స్కూల్లో హైయెస్ట్ లెవెల్లో ఉత్తీర్ణత సాధించి మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి మంచి పేరు తీసుకురావాలని, దయచేసి ఎప్పుడు కూడా డౌన్ టు అర్త్ ఉండండి, డిసిప్లైన్గా ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. This is a very special occasion when we have all gathered here to celebrate the 137th birthday of Pandit Jawaharlal Nehru, who was our first Prime Minister of independent India. Besides being our Prime Minister and handling so much of responsibilities when India was just beginning to establish itself in the world, Pandit Nehru, leaving aside all his official assignments, was a great and ardent lover of children. He loved children, and wherever he would go, he was flocked by all the students, all the children. That is why he is called as Chacha Nehru, which means uncle. Fondly remembered by children all over the world, he was the architect of the modern India. It was under his guidance, under his leadership, that India started developing, and today India could carve out a niche for itself in the entire world. I, on behalf of DPS Bhimavaram and on behalf of my colleagues and fraternity, extend to you all hearty greetings of the Children's Day, wishing you all the best in all your future endeavors. Do your very best and shine well and keep up the name of our country, for which our leaders struggled so much. So with these words, I thank you once again for having me in this. ఒక మంచి పుస్తకాన్ని చదివితే అవే మన జీవితాన్ని మారుస్తాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖ చీఫ్ మేనేజర్ నిర్మల జ్యోతి అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భీమవరం కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో గ్రంథాలయ అభివృద్ది కమిటీ చదువరుల సంఘం ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం, గ్రంథాలయ ఉద్యమ నాయకుల చరిత్రపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. నిర్మల జ్యోతి మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రంథాలయ ఉద్యమంలో ఆనాటి మహనీయులు అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల సర్వోత్తమరావు నాయకులు పల్లెపల్లెలో దేవాలయాలు, విద్యాలయాలతో పాటుగా గ్రంథాలయాలు కూడా ఉండాలని చేసిన ఉద్యమం సఫలీకృతమైందని అన్నారు. కళాశాల కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ 30 రోజులు ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆ మంచే నిన్ను నడిపిస్తుందని, పుస్తక పఠనం జీవిత గమ్యానికి పునాది అని, గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రాఘవ మాట్లాడుతూ చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం అనేవారని అన్నారు. గ్రంథాలయ అభివృద్ది కమిటీ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, దాయన చంద్రాజయ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం దేశ నాయకుల, మేధావుల చిత్రపటాలతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక విషయం చెప్పారు, ఒక చక్కటి లైబ్రరీ ఉంది మనకి, కానీ ఆ లైబ్రరీలో మీరు ఎవ్వరు కూడా లాగిన్ అవ్వలేదు, అసలు కనీసం అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదంటే ఇది నిజంగా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆయన ప్రసంగంలో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ వెళ్ళి జాయిన్ అవ్వండి అన్నారు.
యాక్చువల్గా ఆయన ఆర్డర్ చెయ్యాలి, కానీ స్టూడెంట్స్ని ఇవాళ స్టాఫ్ కానీ తల్లిదండ్రులు కానీ బతిమాలుకునే పరిస్థితి వచ్చేసింది సమాజంలో. ఇది మంచి సంఘటన మాత్రం కాదు. గ్రంథాలయంలో ఎన్నో విలువైన పుస్తకాలు ఉంటాయి. మీరు అవి చదువుకున్నప్పుడే అభివృద్ధిలోకి వస్తారు. రంగసాయి గారు మాట్లాడుతూ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు ఒక గొప్ప కార్యక్రమానికి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన మేరకు పెట్టారు. ఎవరైనా చెబుతారా? మెడికల్ కాలేజ్, వెరీ గుడ్. మీరెవరూ కూడా న్యూస్ పేపర్ కూడా కనీసం చదవట్లేదని అర్థం అవుతుంది. మీ చదువుతో పాటు వార్తాపత్రికలు కూడా చదవడం చాలా ముఖ్యం. నాలెడ్జ్ మామూలుగా రాదు. క్యాజువల్గా జనరల్గా మాట్లాడాలంటే మీరు ఇవాళ మనకి 4000 వాల్యూమ్స్తో ఉన్న లైబ్రరీ ఉంది. సో వెరీ పిటీ టు సే దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంతవరకు లైబ్రరీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. సో సోషల్ మీడియా అనేది ఇంటర్నెట్ అవేర్నెస్ రావడం వల్ల మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీ మొబైల్లో వస్తుంది. ఐ డూ యాక్సెప్ట్ ఇట్. మీ ఆన్సర్ కూడా ChatGPTలో ఏఏలు క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇచ్చేస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ తీస్తారో మీ ఆన్సర్ కాకుండా ఇంకొక టాపిక్ నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది. బుక్కి ఇంటర్నెట్కి తేడా. వరల్డ్లో మనకి లైబ్రరీకి గ్రంథాలయం అని బుక్స్ అని వీళ్ళు చెప్తున్నారు. అంటే కూర్చున్న వాళ్ళందరూ కూడా దాదాపు 50 ఏళ్ల పైన వాళ్ళమే, అంటే చాలా పెద్దవాళ్ళం. మీరందరూ ఇప్పుడున్న కాలం అంతా డిజిటల్ వరల్డ్. మేము పుస్తకాలతోటే ఉన్నాం కాబట్టి పుస్తకాల గురించి మేము చెప్తున్నాము అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ కాలంలో డిజిటల్ వరల్డ్లోనే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, రాధోత్సవాలు జరుగుతుంటాయి, అలాగే అభిషేకాలు అంటారు. ఇలా దేవుడికి సంబంధించినవి అన్నీ జరుగుతున్నవన్నీ మనకి వీడియోలలోనూ టీవీలలోనూ ప్రదర్శనలు వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు అందరూ. మన అంతరంగం అంతా కూడా ఆ దేవుడి మీద ధ్యానం ఉంచి చూసి మన పంచేంద్రియాలు కూడా ఆయన మీద పెడితేనే మనకి దాని యొక్క ఉపయోగం ఉంటుంది. ఆ భగవంతుడి మీద మనం చూపేది. ఆ బుక్ మీద ఎవరో ఇంటర్ప్రిటేషన్ మీకు అక్కడ కనిపిస్తాయి. ఒక వ్యాఖ్యాత దాని వ్యాఖ్యానించిన తీరు మీకు కనిపిస్తుంది. అంతేగాని ఆ బుక్ మీరు సొంతంగా చదివి దాని మీద మీరు అవగాహన తెచ్చుకొని దాన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, అది మీకు ఎలా అర్థమవుతుంది అనే దాన్ని మీరు ఊహాజనితంగా ఊహించుకునేది అది మీకు బుక్ ద్వారానే కలుగుతుంది. ఒక గ్రంథాలయంలో ఎక్కడో చోట జరిగేటటువంటి విషయాల్ని పూర్వకాలం గ్రంథాలయం ఉద్యమాలని చేసిన వాళ్ళందరూ కూడా గ్రంథాలయాల వ్యాప్తి కోసం చేశారు. ఆ తర్వాత గ్రంథాలయ వారోత్సవాలు మళ్ళా ఇప్పుడు ఏమిటంటే ప్రతి భగవంతుడు రథోత్సవాలు, పల్లకి ఉత్సవాలు ఇవన్నీ ఎందుకంటే గుడి దగ్గరికి రాలేని వాళ్ళు అక్కడ రోడ్డు మీద ఉండైనా ఇంట్లోంచైనా చూడటానికి. అలాగా మరి అరసవెల్లి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాలన్నిటికీ అధ్యక్షులు, కన్వీనర్ రంగసాయి గారు, వీళ్ళిద్దరూ పిల్లల దగ్గరికి అక్కడి గ్రంథాలయాల దగ్గరికి మన భీమవరంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కళాశాలలో. అక్కడికి వెళ్ళి ఆవశ్యకత అక్కడైతే ఎవరో కొంతమంది పిల్లలే వస్తారు అనే స్ఫూర్తితో అందరినీ తీసుకొచ్చి ప్రతిరోజు ఈ వారోత్సవాల్లో చేస్తున్నందుకు ముఖ్యంగా వారిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. గ్రంథాలయాల మీద అవగాహన పెంపొందించాలని ఇలా కళాశాలలో పాఠశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా 2వ రోజు కూడా పుస్తక దినోత్సవం, పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాం. దీనికి మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖ చీఫ్ మేనేజర్ గారు నిర్మలా జ్యోతి గారు ఒక అద్భుతమైనటువంటి ఇండియా 100 అనే పుస్తకాన్ని MBA స్టూడెంట్స్కి అందరి స్టూడెంట్స్ పనిచేస్తారు. ఆ పుస్తకాలని మనకి 15 పుస్తకాలు, ఒక్కొక్కటి చాలా వాల్యుబుల్ అండి. అది ఒక్కొక్కటి కూడా సుమారు 4000 దాకా ఉందండి. అటువంటి వాల్యుబుల్ బుక్స్ ఉచితంగా మన కళాశాలందరికీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల కమిటీ తరఫున నిర్మలా జ్యోతి గారికి మన ఎడ్యుకేషన్ సర్వీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.